రైట్. మరి చోళాస్ అనే ఉంది కదా, చోళాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం అంటే యూపీఎస్సీ మెయిన్స్ కావచ్చు, గ్రూప్ 1 కూడా తీసుకోండి, కొంచెం బేసిక్స్లో పోతాం. ఈ సి అనే ఉంది కదా, నేను సిని చాలా పేర్లుగా మార్చుకుంటా, అంటే చాలా యాంగిల్స్ పెట్టుకుంటా. ద ఫస్ట్ సి వచ్చేసి చోళాస్ ఇంత డెవలప్, ఈ చోళా డైనాసిటీలో ఈ కాటన్ ట్రేడ్ వల్ల వీళ్ళు ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. ఈ ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల వేరే కంట్రీస్తో కాంటాక్ట్స్ పెరిగాయి వీళ్ళకి. ఈ కాంటాక్ట్స్ పెరగడం వల్ల సింపుల్, ఏ కంట్రీ వీక్ ఉందో ఆ కంట్రీ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు వీళ్ళు. దట్ వాజ్ ద గ్రేట్ ఆఫ్ చోళాస్. అండ్ రైట్, చోళా క్యాపిటల్స్ మీకు చెప్పాను కదా, ఒకటేంటి తాంజోర్ ఆర్ తంజావూరు, ఇంకోటి ఏమొస్తుంది గంగైకొండ చోళపురం ఆర్ చోళపట్టణం, గంగైకొండ చోళపురం ఆర్ చోళపట్టణం. ఈ రెండు క్యాపిటల్స్ ఇల్లు ఉండే టైంలో. తర్వాత ఇంకొక సి వచ్చేసి వీళ్ళు కామన్గా పల్లవాస్కి ఫిడేటరీస్. ఎప్పుడు ఇనీషియల్గా ఇంపీరియల్ చోళాస్ అనే వాళ్ళు పల్లవాస్కి ఫిడేటరీస్ ఫస్ట్ ఇనీషియల్గా ఇంపీరియల్ చోళాస్, తర్వాత మళ్ళీ మారారు వీళ్ళ, తర్వాత రైజ్ అయిపోయారు. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది రూలర్స్ పెట్టుకోవచ్చా, కామన్ రూలర్స్ అంటే ఈ మన చోళాస్లో ఉన్న రూలర్స్ ఉన్నారు. వినండి, దీంట్లో మనకు చాలా మంది రూలర్స్ పేర్లు పెద్దగా అవసరం కూడా లేదు మనకి, బట్ కానీ మనకు కావాల్సింది ఒకటే కావాలి, పర్సన్ హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఇంపీరియల్ చోళాస్. విజయాల చోళ ఆర్ విజయ చోళ, విజయాలయ చోళ ఇతను ఉన్నాడు. ఈజ్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ చోళ డైనాసిటీ. ఇతను ఒక ఏరియాని అక్వైర్ చేసుకున్నాడు, ఒక ఏరియాని. ఆ ఏరియా పేరు తంజోర్, ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ చోళ డైనాసిటీ. అంటే విజయాలయ చోళ ఎవడైతే ఉన్నాడో వీడు ఫస్ట్ ఫిడేటరీగా ఉన్నాడు ఎవరికి, పల్లవాస్కి. కానీ సడన్గా పల్లవాస్లో ఏమైపోయిందంటే పల్లవాస్ కొట్టుకోవడం ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ రైజ్ అయినాయి. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. ఈ టైంలో విజయాచాల ఏం చేశాడు, ఇండిపెండెంట్ డిక్లేర్ చేసుకున్నాడు కింగ్డమ్ని, చోళాస్ అని చెప్పేసి డిక్లేర్ చేసుకున్నాడు. తర్వాత డిక్లేర్ చేయడానికి వీనికి పెద్ద బిగ్గెస్ట్ థ్రెట్ ఎక్కడ పడిందంటే, వీని పక్కనే అంటే వీని యొక్క కింగ్డమ్ పక్కనే వచ్చే ఏరియాలో ఒక స్ట్రాంగ్ రూల్ ఉన్నాడు, ముత్తరియార్ అంటారు అని పేరు, ముత్తరియార్, MUTTRYAR, ముత్తరియార్. రైట్, ముత్తరియార్ అని ఒకటి ఉన్నాడు. వీడు లోకల్ కింగ్ అనమాట, వీడు కూడా అంటే ఆ ఏరియా పక్కనే ఉన్నాడు వీడు, అండ్ మేము నైబర్ కింగ్ అనుకోవచ్చు. ఇతన్ని డిఫీట్ చేసి ఇతని కంట్రోల్లో ఉన్న ఒక ఏరియా ఉంది, దట్ ఈస్ కాల్డ్ తంజోర్. తంజావూరు ఉంది కదా, ద తంజోర్ని ఇతని డిఫీట్ చేసి తంజోర్ని తీసేసుకొని ఈ డిక్లేర్డ్ తంజోర్ as a capital of Chola dynasty. The first war with the Muttariar, the area called the Tanjore was conquered and declared as a capital for the Cholas. ఇంతకు మించి ఇతని గురించి పెద్దగా డేటా ఏమీ లేదు. ఒకటి ఫౌండర్ అనేసి, తర్వాత క్యాపిటల్ని డిక్లేర్ చేశాడనేసి, బట్ ఈ క్యాపిటల్ని ఎవరి కాసి తెచ్చుకున్నాడు, దట్ ఈస్ ముత్తరియార్. క్లియర్, ముత్తహర్ కాదు, ముత్తరియార్. రైట్, మీకు ఈ పేరు కూడా మీకు అవసరం లేదు, ఎందుకంటే ఇది పెద్దగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ కాదు. క్లియర్. సో ఈ విజయాలయ చోళ తర్వాత వచ్చిన వాడే ఆదిత్య చోళ 1. మనం ముందే చెప్పుకున్నాం, గుర్తుందా, ఆదిత్య చోళ 1 హూ డిఫీటెడ్ ద పల్లవ లాస్ట్ రూలర్ అపరిచిత వర్మ ఉంది కదా. ఇప్పుడండి ఎప్పుడైతే ఇది ఇండిపెండెంట్ డిక్లేర్ చేసేసాడో ఇండైరెక్ట్గా పల్లవ అయిపోయినట్టే కదా. ఎప్పుడు ఆదిత్య చోళ 1 వచ్చేసేసాడో వీక్ ఆడమైన మొత్తం లేపు పెట్టేశాడు దాన్ని. అంటే ఇంకా పల్లవాస్ అనేది నామరూపంగా చేసేసాడు ఇటు. క్లియర్, మొత్తం డెమాలిష్ చేసేసి వాళ్ళ క్యాపిటల్ తొండై మండలం ఉంది కదా, తొండై మండలం, దాన్ని చోళాస్లో మెర్జ్ చేసేసుకున్నారు. ఈ మెర్జ్ చేసుకోవడం వల్ల వీళ్ళ కింగ్డమ్ ఎక్స్పాన్షన్ పెరిగింది. అంటే చెప్పాలంటే నార్త్ మ్యాక్సిమం నార్త్ పైకి వెళ్ళిపోయింది, ఆంధ్ర వచ్చేసి సౌత్ ఆంధ్ర టచ్ అయింది, సౌత్ ఆంధ్ర పల్లవాస్ మొత్తం వీళ్ళ కిందకి వెళ్ళిపోయింది, కింద నార్త్ తమిళనాడు ఎంటర్ అయిపోయింది, అట్లా కర్ణాటక వచ్చేసింది వీళ్ళకంతా. సో మధ్యలో బార్డర్ అంతా చేతికి వచ్చేసేసింది మొత్తం కంప్లీట్గా. సో వీళ్ళు రావడం వల్ల ఏమైందంటే వీళ్ళకి ఏకదమ్మున వీళ్ళకి 3 ప్లస్లు వచ్చాయి. ఒకటి పూర్తిగా ఈ పక్క సముద్రము ఈ పక్క సముద్రం వీళ్ళకి, అంటే బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ. సో 2 పక్కల పోర్ట్స్ డెవలప్ చేసుకున్నారు వీళ్ళు, పోర్ట్స్ని. తర్వాత పైన పల్లవాసులు వేసిపోయారు కాబట్టి పైన వీళ్ళకి అడ్డు ఎవరు లేకుండా పోయారు, ఇంకా పూర్తిగా ఎవరు వీళ్ళు అడ్డు లేరు. కింద చూసుకుందామా,
పాండ్యాస్ ఆల్రెడీ వీళ్ళ చేతిలో ఓడిపోయిన వాళ్ళందరూ, రైట్? అర్థమవుతుంది కదా. సో వీళ్ళకు ఇంకా ఎట్లయిపోయింది వీళ్ళ పరిస్థితి, ఒక్క రేంజ్లో ఉన్నారు వీళ్ళు. కానీ ఇంత స్ట్రాంగ్ ఉన్న వీళ్ళు రూలర్స్ ఎందుకు లాస్ట్లో డిఫీట్ అయ్యారో వీకెట్, దానికి చాలా రీజన్స్ కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు కూడా లాస్ట్లో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ రైజ్ చేసుకున్నారు. అంటే నేను కింగ్ కావాలి, ఈ ప్రాంతం నేను రూల్ చేయాలి, ఈ చిన్న వీక్నెస్ వల్ల వీళ్ళు కూడా డిఫీట్ అయిపోయారు. లేకుంటే వీళ్ళు ఎట్లా కంటిన్యూ అయ్యి ఉంటే కానీ ఇప్పుడు కూడా చోళాస్ ఉండేవాళ్ళు. ఇన్ కేస్ వీళ్ళు రూల్ చేసి ఉంటే ఇప్పటికి కూడా చోళాస్ ఉండేవాళ్ళు. చాలా తమిళనాడులో చోళాస్ ఇంకా రిలీజియన్ ఉంది, చోళా రిలీజియన్ తమిళ ఇప్పటికి ఉంది, చోళా రిలీజియన్. ఓకే, లేదు ఆదిత్య చోళా ఉన్నాడు కదా, ఇతను ఎవరు ఓడించాడు ఇతను? పల్లవ కింగ్ ఎవరు? అపరిజిత వర్మ ఉన్నాడు కదా, వీడిని ఓడించడం వల్ల ద పల్లవాస్ హ్యావింగ్ ఎ ఫుల్ స్టాప్. అంటే ఇంకా పల్లవాస్ వాళ్ళు లేరు, వచ్చే ఛాన్స్ కూడా లేదు. టోటల్గా డిఫీట్ చేసేసి ఆదిత్య చోళా వన్ అనేవాడు అదే తొండై మండలం అనే వాళ్ళ క్యాపిటల్ ఉంది కదా, దాన్ని పూర్తిగా మెజ్ చేయడం వల్ల ఏమైందంటే పల్లవాస్ లేకుండా పోయిపోయారు. ఆయన కంప్లీట్. ఇతని తర్వాతనే మళ్ళీ స్టార్ట్ అయినాయి వార్స్. పరాంతక వన్ ఈజ్ ఎ పర్సన్. ఇతను మంచి వారియర్ అమ్మా, మంచి టాక్టిక్స్ ఉన్న కింగే. కానీ ఇతని చిన్న చిన్న మిస్టేక్స్ చేశాడు. ఏంటి ఆ మిస్టేక్స్ అంటే, ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకోవడం వదిలేసి తనకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడు. అంటే ఒక ఎనిమితో ఫైట్ చేయాలంటే ఫస్ట్ ఎనిమి వీక్నెస్ అన్ని తెలుసుకోవాలి, బట్ దేంట్లో స్ట్రాంగ్ దేంట్లో వీక్ అని చెప్పేసి. అట్లా కాకుండా పరాంతక వర్మ డైరెక్ట్గా అటాక్ చేశాడు. తెలుసా? రాష్ట్రకూట కృష్ణ 3 పైన ఉంది, చెప్పాను కదా మన పైన వాళ్ళే ఉండేది రాష్ట్రకూటాస్కి. సో రాష్ట్రకూటాస్ని కూడా అంటే పూర్తి డెమాలిష్ చేద్దామని ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోయాడు యుద్ధంకి రాష్ట్రకూటాస్ మీదకి. రాష్ట్రకూట కింగ్ 3 దట్ ఈస్ కృష్ణ 3 ఈజీగా డిఫీట్ చేసేసాడు ఇన్ని పరాంతకని. డిఫీట్ చేయడమే కాదు, ఈ యుద్ధంలో పరాంతక పోతా వాళ్ళ కొడుకును పడిపోయినాడు. వాని పేరు వచ్చి తెలుసా? రాజ ఆదిత్య. వాని కొడుకు పేరు సన్ ఆఫ్ పరాంతక రాజ ఆదిత్య లేదా రాజ ఆదిత్య అని పేరు వస్తుంది. క్లియర్? ఈ యుద్ధంలో పరాంతక ఓడిపోయాడు, కొడుకుని చంపించుకున్నాడు. ద సన్ వాజ్ కిల్డ్ బై ద కృష్ణ 3 వార్. అంటే కృష్ణ 3 అనే వార్లో పరాంతక కొడుకు ఎవడవుతున్నాడో వీడు చనిపోయాడు. బట్ వీడు ఓడిపోయాడు, వీడు చనిపోయాడు. దీని అంటారు కదా బ్యాటిల్ ఆఫ్ తక్కోలా అంటారు దీన్ని. బ్యాటిల్ ఆఫ్ తక్కోలా. క్లియర్? తొక్కపచ్చడి కాదు, బ్యాటిల్ ఆఫ్ తక్కోలా. ఈ బ్యాటిల్ ఆఫ్ తక్కోలాలో ఎవరు గెలిచారు అంటే రాష్ట్రకూట కింగ్ గెలిచాడు, అదే కృష్ణ 3. ఎవరు ఓడిపోయారంటే చోళా కింగ్ దర పరాంతక. వీని పేరు గుర్తు పెట్టుకోగానే అది బ్యాటర్ లేదు మనకి, అంత మన అవసరం కూడా లేదు మనతో. జస్ట్ అంటే వీటితో పాటు కొడుకు కూడా పోగొట్టుకున్నాడు, దట్ వాజ్ ద స్టోరీ అంతే. తర్వాత ఎవరు వచ్చారో మన పక్కన పెడితే తర్వాత గ్రేట్ రూలర్స్ వచ్చారు. గ్రేట్ రూలర్స్ ఇలా తర్వాత దట్ ఈస్ ఎక్కడ రాద్దాం, ఇక్కడ స్టోరీ కట్ అయింది, మధ్యలో స్టోరీ కట్ అయింది. దాని డార్క్ ఏజ్ కూడా అంటున్నాం దాన్ని. అంటే కొద్దిగా రూలర్స్ ఎవరు కనిపించట్లేదు. తర్వాత మళ్ళీ కింద కూడా వచ్చారు. వీళ్ళు తోపు గోల్డెన్ ఏజ్ ఆఫ్ చోళా అంటారు వీళ్ళని. అంటే గోల్డెన్ ఏజ్ ఆఫ్ చోళా అంటే తెలుసా? చోళా డైనాసిటీని ఈ విజయాల చోళ మహా అంటే పక్క తీసుకొచ్చింటారు. వీళ్ళు ఒక రేంజ్ తీసుకుపోయారు, ఒక రేంజ్కి. అంటే శ్రీలంక, మాల్దీవ్స్, మలేషియా, సౌత్ ఈస్ట్ ఏషియా వణికింది ఇలా దెబ్బకి. వీళ్ళు నావల్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. అంటే నావల్తో ఆర్మీ వెళ్ళేది, ఇలా నావల్ ఆర్మీ దిగింది సీలో అంటే ఆ పక్క కింగ్డమ్స్ వణుకొచ్చేది. అంత దారుణంగా యుద్ధం చేసేవాళ్ళు వీళ్ళైతే, రైట్? సో పరాంతక తర్వాత వచ్చిన వాళ్ళని తర్వాత తీసుకుంటే లాంగ్ టర్మ్ తర్వాత బాగా స్ట్రాంగ్ పర్సన్ దట్ ఈస్ రాజరాజ చోళ 1. అది కూడా రాజరాజ చోళ 1. ఇతని స్పెషాలిటీ కూడా ఉంది. ద ఫస్ట్ నావల్ ఎక్స్పెడిషన్ని స్టార్ట్ చేసింది వీడే. దట్ ఈస్ మ్యారిటైమ్ రిసోర్స్ ఉంటుందండి. అంటే మన సముద్ర ప్రయాణం ఉంటుంది చూడండి, ఇట్లా స్టార్ట్ చేసి వేరే దేశాలలో కాంటాక్ట్స్ పెంచడానికి ఎంతో ఎఫర్ట్స్ పెట్టాడు ఇతను. దట్ ఈస్ రాజరాజ చోళ 1. ఇతని స్పెషాలిటీ కూడా ఒకటి ఉంది. తంజావూరు ఆల్రెడీ క్యాపిటల్ కదా, దాంట్లో ఒక టెంపుల్ కట్టించాడు ఇడు, బృహదేశ్వర టెంపుల్. BHRI బృహదేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ ఇప్పటికీ కూడా ఉంది తమిళనాడులో. ఈ టెంపుల్ చూస్తే ఎట్లా అనిపిస్తుందంటే ద్రవిడియన్ స్టైల్ ఇంత అడ్వాన్స్గా ఉంటుందో, ఇంత బాగుంటుందో టెంపుల్. మనం టచ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక శిల ఉంటుంది, స్టాచ్యూ ఉంటుంది కదా, టచ్ చేస్తే నీట్గా అర్థమవుతుంది మనకి. అంటే పూసలు కానీ, డ్రెస్ కానీ, మెటీరియల్స్ కానీ, వాళ్ళ యాంగిల్స్ కానీ అంత నీట్గా అర్థమవుతుంది. అంటే అంత అడ్వాన్స్ కట్టించారు వీళ్ళు. సో క్వశ్చన్ కూడా అడుగుతుంది,
Burhadeshwara temple was constructed in the time of Rajaraja Chola I. ఎందుకంటే మళ్ళీ 3 ఉన్నాడు ఒకడు. ద నేమ్ ఈస్ రాజరాజ చోళ 1. వీరికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఒకటి నావల్ ఎక్స్పెడిషన్ చేశాడు, రెండోది బృహదేశ్వర టెంపుల్ని కట్టించాడు. వీడికి ఒక పేరు కూడా ఉంది, ఒక టైటిల్, పెన్నియల్ సెల్వం అంటారు. ఇన్ని పెన్నియల్ సెల్వం, పీతో వస్తుంది సౌండ్ యాక్చువల్గా, పెన్నియన్ సెల్వన్ వీని పేరు అది, ఒక టైటిల్ ఇది. ఇంకా వేరే పేరు కూడా అని పేరు జయవర్ధన అయినొద్దులేండి, జస్ట్ పెన్నియన్ సెల్వం అంటారండి. ఈ వర్డ్ కూడా మీకు ఎగ్జామ్ రాదు, భయపడకాకండి, ఛాన్సే లేదు. ఎందుకు రాదు అంటే ఇతని గురించి పడే క్వశ్చన్ రెండే రెండు, ఒకటి బృహదీశ్వర టెంపుల్ ఒకటి, తర్వాత నావల్ ఎక్స్పెడిషన్ ఒకటి, ఓకేనా. తర్వాత వింతరం కూడా ఉన్నాడు మా నాన్న రాజేంద్ర చోళ 1, వాడు రాజరాజ చోళ 1, వీడు రాజేంద్ర చోళ 1, ఓకేనా. ఇతని టైంలోనే కొత్తగా క్యాపిటల్ని క్రియేట్ చేశాడు, దట్ ఈస్ గంగైకొండ చోళపురం ఆర్ చోళపట్టణం. క్లియర్? గంగైకొండ చోళపట్టణం ఆర్ చోళపురం. ఈ కొత్తగా ఒక ఏరియాని డెవలప్ చేశాడు, దట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ న్యూ క్యాపిటల్ ఫర్ ద చోళాస్. అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, మొత్తం ఎంటైర్ చోళా డైనాసిటీ రెండు ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్. ఒకటి తంజావూరు, 2 గంగైకొండ చోళపట్టణము. ఈ 2 అర్బన్ ఏరియాస్, ట్రేడ్ సెంటర్స్, సీ పోర్ట్స్, 3 అవే ఉన్నాయి. ఇంకే అర్థమవుతుందా? క్యాపిటల్స్ ఇవే, తర్వాత ఏంటి ఇవే, సీ పోర్ట్స్ కూడా ఇవే. అంటే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరిగేవి అనమాట. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడి నుంచికే నావీ మూవ్ అయ్యేది వార్స్కి. సీ పోర్ట్స్ ఉన్నాయి కదా, సో వేరే కంట్రీస్ పంపించే షిప్పులంతా. సో దట్ ఈస్ మీన్. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏమంటారు తెలుసా? వీళ్ళిద్దరు ఉన్న టైం పీరియడ్ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ చోలాస్ అంటారు. గోల్డెన్ ఏజ్ ఆఫ్ చోలా. ఈ బిట్ ఎన్నోసార్లు అడిగాడు. గోల్డెన్ ఏజ్ ఆఫ్ చోలాస్ ఏ కింగ్స్ అని చెప్పి కింద అడుగుతాడు. 2 పేర్లు ఇస్తే ఇవ్వచ్చు, ఏ అని బి ఇవ్వచ్చు, లేదా ఏదో పేరు తీసి ఒక పేరు ఇస్తాడు, ఈ ఏ నేమ్ సెట్ అవుతుంది అనేసి. బట్ అవసరం లేదు, 2 ఉన్నాయి, 6తోనే స్టార్ట్ అవుతాయి. ఒకటి రాజరాజ, ఇంకోటి రాజేంద్ర, ఇంకోటి ఉన్నాడు ఈ పక్కన వీని కింద రాజాది రాజచోళ. వీడు ఎందుకు పనికిరాడు? రాజాది రాజచోళ ఎవరి తర్వాత వస్తాడు? రాజేంద్ర చోళ తర్వాత వస్తాడు. వాంతో కూడా వస్తాడు కులోతుంగ చోళ. వీడు కూడా ఆటలు అట్టిపండే, అంటే మంచి రూలరే, బట్ ఎఫెక్టివ్ అయితే కాదు, గుడ్ అడ్మినిస్ట్రేటర్. వాని తర్వాత ఇంకోటి వస్తాడు లాస్ట్లో తీసుకుంటే, అంటే ఇంకా లాస్ట్ పోతే డౌన్ఫాల్ అవుతూ వస్తుంది. అది పెట్టుకుంటాం. ఫస్ట్ ఎవరు? విజయాలయ చోళ, ద ఫౌండర్ ఆఫ్ ఇంపీరియల్ చోళాస్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్ ఇస్ ఆదిత్య చోళ. He is also defeated the Pallavas, the name called as Aparajita Varma. The total Pallava dynasty was demolished and the that is Tondaimandalam was been acquired. The next one goes to the Parantaka Varma. The Battle of Takkol. Battle of Takkol ఎవరికి లింక్ ఉంది? పరాంతకతో ఉంది. పరాంతక చోళతో మాత్రం ఉంది, ఎవరితో లింక్ అప్ లేదు ఇది. సో ఇతను ఓడిపోవడం జరిగింది. ఎవరి చేతిలో? కింగ్ ఎవడు? కృష్ణ 3 అండ్ రైట్. ద నెక్స్ట్ వన్ గోస్ టు దట్ మళ్ళీ ఎవడు వచ్చింది? గోల్డెన్ ఏజ్ ఆఫ్ చోళాస్, దట్ ఈస్ రాజరాజ చోళ 1, రాజేంద్ర చోళ 1. వీళ్ళతో ఏమంటారు? గోల్డెన్ ఏజ్ ఆఫ్ చోళ. కారణం ఏంటి? ఇతనేమో బృహదేశ్వరం టెంపుల్ కట్టించాడు, తాంజావూరు ఇంకా బాగా డెవలప్ చేశాడు. తర్వాత ఈడేం చేశాడు? కొత్త క్యాప్ డిక్లేర్ చేసేసాడు, దట్ గంగైకొండ చోళపట్టణం ఆర్ చోళపురం. దీంతో పాటు వీడు కూడా నావల్ని బాగా తీశాడు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే శ్రీలంక, మాల్దీవ్స్ అండ్ మలయా అంటే మలేషియా, ఇలా 3 దాంట్లకి కాంటెంపరీగా షిప్పులు పంపించేసి ఇమీడియట్గా డిఫీట్ చేసేసాడు వీడు కాంటెంపరీగా. ఇక గ్యాప్ కూడా తీసుకోవాలి ఇతను. అందువల్ల వీళ్ళిద్దరిలో ఇద్దరు గ్రేట్ రూలర్స్. ఇతనేమో స్టెప్ వేసాడు, ఇతనేమో స్టెప్ కంప్లీట్ చేసేసాడు. సో దీస్ ఆర్ ద బోత్. ఇప్పుడు అనుకోవచ్చు విచ్ ఇస్ ద గ్రేట్ రూలర్? రాజరాజ చోళ వాజ్ ద గ్రేట్ రూలర్. ఎందుకనంటే ఇతనే మెయిన్ స్టార్ట్ చేసింది ఫస్ట్, ఇతను కంప్లీట్ చేసేసాడు. సో రాజేంద్ర చోళ ఇంకోటి వచ్చాడు, దట్ ఈస్ రాజాది రాజ చోళ 1. రాజాది రాజ పేరు సాంగ్ ఉంది మనకు, ఏదో సాంగ్ ఉంది కదా. సో ఇతను కూడా పెద్ద ఎఫెక్ట్ రూలర్ కాదు. ఇతని తర్వాత వచ్చిన వాడే కులోతుంగ. ఇతను కూడా ఎఫెక్ట్ రూలర్ కాదు. స్టాప్ చేయండి.